నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి సామ్సంగ్ M01 కోర్. ఇవి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇవి స్మార్ట్ ఫోన్స్కి అండ్ మనకి ఏదైతే కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయో ఫీచర్ ఫోన్స్ వాటికి మిడిల్లో ఉంటాయి. ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ నుంచి ఫీచర్ ఫోన్స్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో, మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఇట్లాంటి ఫోన్స్ మీకు ఉపయోగపడతాయి. ఇవి మీకు ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద రన్ అయితే, ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద, కంప్లీట్ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే కాదు, లైటర్ ఆండ్రాయిడ్ వర్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంతకుముందు మనం చాలా అన్బాక్స్ అయితే చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం. సామ్సంగ్ రీసెంట్గా తీసుకొచ్చింది. ప్రైస్ వచ్చేసరికి ఇవి 1GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బేస్ మోడల్ 5,000 రూపాయల ప్రైస్ ఉంది. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 6,000 రూపాయలు ఉంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ రెండు ఫోన్స్ అయితే గెలుచుకోవచ్చు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ ఏదో కామెంట్ చేయండి. వీటిలో మీకు నచ్చిన 2 ఫీచర్స్ కామెంట్ చేయండి ఈ ఫోన్లో. అండ్ దాంతోపాటు ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్కి అటాచ్ చేసి కామెంట్ చేయండి. అక్టోబర్ 10వ తారీఖు విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. ఇప్పటి నుంచి అయితే గివ్అవేస్ వస్తున్నాయి, అవన్నీ అక్టోబర్ 10వ తారీఖు అనౌన్స్ చేస్తా. ఇప్పటి వరకు ఏదైతే చేసామో అవన్నీ ఈ మంత్ ఎండింగ్ కలితే అనౌన్స్ చేస్తాం. సెప్టెంబర్ 30వ తారీఖు ట్విట్టర్లో అనౌన్స్ చేస్తుంటే, ట్విట్టర్లో ఫాలో అవుతుండండి. ట్విట్టర్ ఐడి ఇక్కడ మీకు వస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ట్విట్టర్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుని మనకి స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ఫోన్వి. డిస్ప్లే సరికి మీకు 5.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. HD+ PLS TFT LCD డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ సరికి MediaTek MT6739 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 3000 mAh బ్యాటరీ, బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ లో వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర బ్లాక్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ రెండు మీకు 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్నాయి. బేస్ మోడల్ అయితే మీకు 1GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. చిన్నగా ఉంది బాక్స్ అయితే, చాలా చిన్నగా ఉంది. ఫోన్ కూడా మీకు లోపల చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూస్తే బాక్స్ లోపల కేసు ఇట్లాంటివి అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఉండవు, ఏమి లేవు. మన ఫిక్స్డ్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోనే ఉంది, చాలా చిన్నగా ఉంది ఫోన్ అయితే. ఇది మనకి ఫోన్ అయితే పక్క పెట్టేద్దాం. మిగతా కంటెంట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఛార్జర్ మనకి అటాచ్ ఉంది. టైప్ ఏ అయితే కాదు, మైక్రో USB ఛార్జర్. ఇది అవుట్పుట్ మ్యాక్సిమం ఇది 5V 0.7A 5W కంటే తక్కువ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సిమ్ ఇజెక్టర్ పిన్. అంతే మనకి ఇంకా బాక్స్లో కంటెంట్స్ అయితే. ఒకవేళ మీరు కంప్లీట్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి దీనికి వెళ్తే మాత్రం మీకు అసలు ఇది నచ్చదు, ముందే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఫీచర్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్స్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఇట్లాంటి ఫోన్స్ అయితే మీరు చూస్ చేసుకొని, కానీ మీరు కంప్లీట్ ఆండ్రాయిడ్ యూజ్ చేసి దీనికి వస్తే మాత్రం మీకు అసలు నచ్చదు. ఇది మనకి ఫోన్ అయితే బ్యాక్ సైడ్ మనకి గ్రిప్ అయితే బాగుంది, ప్లాస్టిక్ బిల్డ్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మీకు ఒక కెమెరా కనిపిస్తుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్లాష్ కనిపిస్తుంది. ఇంకా బాటంకి వస్తే సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. రైట్ సైడ్ చూసుకొని పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటమ్ లో చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్ లో చూసుకుంటే ఏమీ లేవు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు దీనిలో. ఫ్రంట్ వచ్చేసరికి 5.3 ఇంచ్ డిస్ప్లే అండ్ టాప్ లో మీకు ఇయర్ పీస్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ M01 కోర్ అని వచ్చింది. క్విక్ గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ కలుస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇది సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్. బ్రైట్నెస్ అయితే కొద్దిగా పెంచుదాం. డార్క్ మోడ్ కూడా ఉంది దీనికి, కాకపోతే LCD స్క్రీన్ కాబట్టి మీకు డార్క్ మోడ్ ఎనేబుల్ చేసినా మీకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి అన్ని లైటర్ వర్షన్స్ ఉంటాయి. యాప్స్ అన్ని మీకు గ్యాలరీ లైట్ అని చెప్పేసి, యూట్యూబ్ లైట్ అని చెప్పేసి అన్ని లైట్ ఉంటాయి. ఇవన్నీ లైటర్ యాప్స్ అని చెప్పొచ్చు. మీకు ఎక్కువ డేటాను కూడా ఇవేం కన్జ్యూమ్ చేయవు, తక్కువ డేటాను కన్జ్యూమ్ చేస్తాయి నార్మల్ యాప్తో కంపేర్ చేస్తే. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఇది ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. సిస్టమ్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు. డివైస్ నేమ్ వచ్చేసరికి M01 కోర్, ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జులై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. బ్లోట్వేర్ కూడా మీకు ఏముండదు ఇక్కడ చూడొచ్చు. బ్లోట్వేర్ అయితే ఏం లేవు మీకు, జస్ట్ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, ప్రీ ఇన్స్టాల్ యాప్స్, ఇవన్నీ ఉపయోగపడే యాప్స్. మీకు రేడియో కూడా ఉంది. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం కెమెరా ఎలా ఉందో. బ్యాక్ సైడ్ 8, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్. పెద్దగా ఆప్షన్స్ అయితే ఏమి లేక చూడొచ్చు. మనకి ఫోటో అండ్ వీడియో చూద్దాం అంతా రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K ఇట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దీనిలో మీరు. అంటే మనకి ఇంకేం లేవు ఇక్కడ చూడొచ్చు. పోర్ట్రేట్ ఆప్షన్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. జస్ట్ మనం నార్మల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. పైన మనకి అవి బ్యూటీ యాడ్ చేసుకోవడం, కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి టైమర్, ఇంతే, ఇంకేం లేవు. ఇది ఫ్లాష్ ఆన్ ఆఫ్, ఫ్లాష్ బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరావి. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్లో.
ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా, ఇండోర్ లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సామ్సంగ్ M01 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన ఒక వీడియో కాల్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బయట వర్షం పడుతుంది, మనకి ఇక్కడ రికార్డ్ చేసిన బాల్కనీలో. వీడియో కాల్ చూడొచ్చు చాలా ఉందో. నెక్స్ట్ బ్యాక్ కెమెరా శాంపిల్ కూడా ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కెమెరా శాంపిల్. ఇక్కడ వీడియో కాల్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో. ఇందాక చూసిన ఫ్రంట్ కెమెరా శాంపిల్. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చూస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. స్టెబిలైజేషన్ చూడొచ్చు, నడుస్తున్నాను. మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసుకోవడం. ఫ్రెండ్స్ ఇక్కడ సెన్సార్స్ కూడా మనకు ఓన్లీ యాక్సిలెరోమీటర్ సెన్సార్ ఒకటే ఉంది. సెన్సార్ అయితే ఏమీ లేవు దీనిలో మనకి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, ఫేస్ అన్లాక్ కూడా లేదు. జస్ట్ మీరు ప్యాటర్న్ లేదా పిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ DRM ఇన్ఫో మ్యాక్సిమం L3 ఉంటుంది. L1 ఎక్స్పెక్ట్ చేయలేము మనం వీటిలో. ఇక్కడ చూడొచ్చు L3. ఒకసారి యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది ఆ ప్రైస్కి, 5,000 రూపాయలకి. అండ్ సౌండ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ స్పీకర్ అయితే లౌడ్ ఉంది. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే M01 కోర్ది. ఇంతకుముందు కూడా నేను ఇలా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఫోన్స్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చాలా చేశాను. సో నాకు అనిపించింది ఒకవేళ మీకు డబ్బులు ఉంటే మీరు క్లీన్ ఆండ్రాయిడ్కి వెళ్ళిపోయండి. ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకోండి. ఏదో బడ్జెట్ టైట్ ఉంది, ఫీచర్ ఫోన్ నుంచి ఎవరికైనా మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ గో ఎడిషన్ ఫోన్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. కాకపోతే కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలి. మీకు మరి అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు మీకు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నట్లు. కొద్దిగా ల్యాక్స్ ఇట్లాంటి కూడా మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి ఇట్లాంటి ఫోన్స్ మీరు తీసుకునేటప్పుడు. ఈ ఫోన్ నాకు ఒకటి బాగా నచ్చింది వచ్చేసరికి కాంపాక్ట్, చాలా చిన్నగా ఉంది. ఫోన్ చేతిలో పడుకున్నప్పుడు చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను అన్బాక్స్ చేసిన ఫోన్స్ అన్ని 6 ఇంచ్ పైనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో. కంపెనీస్ కొద్దిగా ఇట్లాంటి ఫోన్స్ మీద కూడా ఆలోచించి ఒక కాంపాక్ట్ 5.5 ఇంచ్ సైజులో మనకి మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ 15,000 అట్లా తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. సైజ్ అయితే బాగా నచ్చింది నాకు. ఇది ఓవరాల్గా అయితే మొత్తం అన్బాక్సింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. 2 కామెంట్స్ పిక్ చేసి నేను 2 విన్నర్స్ అయితే అక్టోబర్ 10వ తారీఖు అయితే అనౌన్స్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.